ఇక తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు మండలంలోని సారపాకలో పర్యటించారు. ఈ సందర్భంగా సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేశారు. వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారు. సన్నబియ్యం లబ్ధిదారుల కుటుంబంతో సహా పంక్తి భోజనం చేసిన సీఎం లబ్ధిదారు కుటుంబ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆడబిడ్డ ఇంటికి వచ్చినట్టు చీర పట్టుపంచే తీసుకువచ్చారని అంటున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో మా ప్రతినిధి తిరుపతిరావు ఫేస్ టు ఫేస్. సీఎం రేవంత్ రెడ్డి సారపాకలోని ఒక గిరిజన ఇంట్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం భాగంగా వాళ్ళ ఇంట్లో భోజనం చేసిన పరిస్థితి వారికి ఎలా ఉంది, అసలు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మీకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చి మీ ఇంట్లో భోజనం చేస్తుంది, మీకు ఎలా అనిపిస్తుంది? మా ఇంటికి సీఎం గారు రావటం, మేము వండుకునే సన్న బియ్యం అయితే ఏదైతే ఉందో ఆ బియ్యం తినడం అనే మేము ఏవైతే వండామో సన్న బియ్యం అవే తిని వెళ్ళటం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది సార్. సంతోషంగా ఉంది. అదేవిధంగా శ్రీరామనవమి కళ్యాణం చూసుకొని తిరుగు ప్రయాణంలో మా ఇంటికి రావడం అనేది చాలా రేర్ సార్. అది రేర్ అంటే ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఇంటికి రావడం, ఒక ఎస్టీ ట్రైబ్ నాయకుడి ఇంటికి వచ్చి పేద కుటుంబంకి వచ్చి భోజనం చేసాం అనేది మేము ఆ రాముల వారు వచ్చి మమ్మల్ని మా ఇంటికి వచ్చినట్టు అని ఫీల్ అవుతున్నాం సార్. అంటే మీకు సన్న బియ్యం పంపిణీ చేస్తున్నారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? ఈ గతంలో సార్ మేము గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు లావు బియ్యం ఇచ్చారు సార్. లావు బియ్యం తినడం వల్ల కడుపులో సంథింగ్ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి సార్. మన ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గారు సీఎం గారు రావడం వల్ల మాకు ఏ రోజైతే ఏప్రిల్లో ఫస్ట్ నుంచి పంపిణీ చేశారో సన్న బియ్యం అనేది పేద ప్రజలకు అందరికీ అందుతుంది, డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. స్టోర్లో చూస్తూనే ఉన్నాం. మాకు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి మా పేద ధనిక లేకుండా సన్న బియ్యం అనేది అందరికీ అందుతుంది, లబ్ధి పొందుతున్నారు. అది సంతోషం సార్ చాలా. అంటే మీ పేదింటికి వచ్చి భోజనం చేశారుగా, మీ ఇంట్లో ఏమైనా భరోసా కల్పించారా సీఎం రేవంత్ రెడ్డి గారు? భరోసా అంటే సార్ అంటే మీ కుటుంబానికి ఏమైనా సహకారాలు అందిస్తామని అని చెప్పారా? సార్ అయితే సార్ అది అమ్మగారితో ఏదన్నారు, మీ పాప మీ బాబు ఏం చేస్తున్నారంటే పాప కొంచెం చెల్లెమ్మకి హెల్త్ అంటే కళ్ళు ప్రాబ్లం ఉంది సార్. చిన్నప్పటి నుంచి కనపడలేదు. కొంచెం సైకాలజికల్ ప్రాబ్లం ఉంది అన్నారు. మా బాబు ఎంఏ బీడీ చేశాడు కానీ నిరుద్యోగి, ఏనుంటే కల్పించండి అని ఒక మాట అమ్మ చెప్పారు భోజనం చేసేటప్పుడు. తర్వాత సార్ వెళ్ళేటప్పుడు కలెక్టర్ గారితో ఇట్లా సంగతమ్మ వాళ్ళ పద్మావతి శంకర్ వాళ్ళ దంపతులకి వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి ఏనుంటే మీకు వాళ్ళ కేటగిరీ బట్టి ఏనుంటే చూడమని చెప్పారు సార్. అంతే సార్. మీరు చెప్పండి అమ్మా, మీ చేతి వంట సీఎం రేవంత్ రెడ్డి తిన్నారు, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అనిపిస్తుందండి. నా కుటుంబంలో పెట్టిన నా పిల్లలకి నా భర్తకి పెట్టి ఎంత సంతోషపడ్డానో అంతకంటే సంతోషపడ్డానండి. ఎందుకంటారా, నా ఇంట్లో సన్నబియ్యం అంటే వారిచ్చిన సన్నబియ్యమే కదండి, ఆ బియ్యంతో వండి పెట్టానంటే సరే నాకు చెప్పే అంత నాకు రావటం లేదండి. కానీ బాగుంది, వంట బాగుందమ్మా. మీ గిరిజన సాంప్రదాయ వంటకాలు వండి పెట్టారు ఆయనకి? అంటే ఏమి వండి పెట్టలేదండి. గిరిజన సాంప్రదాయం ఏమేమి వంటకాలు తిన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు? పప్పు, ములక్కాయ టమాటా, తర్వాత సాంబారి, పరమన్నం, పులిహోర, గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి బాగుందన్నారు. మొత్తంగా చూసుకుంటే మాత్రం వీళ్ళకి సన్నబియ్యం పంపిణీతో వీళ్ళకి కొంచెం భరోసా కల్పించినట్లుందని వాళ్ళు తెలుపుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చి భోజనం చేయడంతో చాలా సంతోషంగా ఉందని కుటుంబ సభ్యులు తెలుపుతున్న పరిస్థితి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కంచు శ్రీనివాసరావు, తిరుపతిరావు, జీ తెలుగు న్యూస్.